హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ తీసుకొని క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మీకు 11 o'clock ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సో ఐ హోప్ మీరందరూ క్వశ్చన్ని కూడా చూసి రాసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ రాయలేదు అనుకున్నట్టయితే కంపల్సరీ రాయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా సరే రాయడానికి అయితే ట్రై చేయండి. సో ఎప్పుడైతే మీరు రాయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఊరికే కూర్చొని ఇలా రాయాలా, ఈ పాయింట్స్ రాయాలా అని ఆలోచించుకుంటా ఉంటే అసలు అయ్యే పని కాదు ఇది. సో ఒక్కసారి మీరు కూర్చొని పెన్ మీద పేపర్ పెడితేనే మీ క్యాపబిలిటీ, మీ ఎబిలిటీ అనేది తెలుస్తుంది. ఒక్కసారి మీ ఎబిలిటీని మీరు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని స్టాప్ చేసే వాళ్ళే ఉండరు. సో ట్రై టు రైట్ అండ్ ట్రై టు నో యువర్ క్యాపబిలిటీ అనమాట. ఓకే, సో ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటి న్యూస్లో అంటే, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది, ఎస్పెషల్లీ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయడం జరిగింది. దాని తర్వాత ఇరాన్ కూడా రిటాలియేషన్ అటాక్స్ అనేది ఇజ్రాయెల్ పైన చేయడం జరిగింది. దానివల్ల చాలామంది సివిలియన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డ్యామేజ్ అయితే జరిగింది. సో ఇక్కడ మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, హౌ డస్ ఇజ్రాయెల్ ఇరాన్ కన్ఫ్లిక్ట్స్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఎఫెక్ట్స్ ఇండియన్ ఎకానమీ. సో మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అరౌండ్ 80% ఆఫ్ ఆర్ క్రూడ్ ఆయిల్ మనం ఏంటంటే పక్క కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎస్పెషలీ వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇజ్రాయిల్, ఇరాన్ రెండు వెస్ట్ ఏషియాకి సంబంధించిన కంట్రీసే. అక్కడ కన్ఫ్లిక్ట్ అయింది కాబట్టి మన ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్. మీరు సెకండ్ పార్ట్ చూసుకుంటే మీరు మెజర్స్ని సజెస్ట్ చేయండి అని చెప్పారు, సెకండ్ పార్ట్. సో ఇక్కడ ఈ ఆన్సర్కి రాసే ముందు ఒక చిన్న స్టోరీ మీకు తెలియాలండి. ఆ స్టోరీ ఏంటి అంటే, ఈ టాపిక్ వచ్చేసి ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ గురించి. ఈ రెండు కంట్రీస్తో ఇండియాకి డైరెక్ట్గా బౌండరీ షేరింగ్ అయితే ఫర్ షూర్ లేదు. సో ఈ రెండు కంట్రీస్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే మనకి వెస్ట్ ఏషియాలో పార్ట్, వెస్ట్ ఏషియాకి సంబంధించిన కంట్రీస్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఇజ్రాయెల్ చూసుకున్నా సరే అండ్ ఇరాన్ చూసుకున్నా సరే రెండు చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి మనకి డిఫెన్స్ టెక్నాలజీ అనేది వస్తుంది, ఎస్పెషలీ మిసైల్స్ మనకి ఇజ్రాయెల్ నుంచి రావడం జరుగుతుంది. అదే కాకుండా ఇరాన్ చూసుకున్నట్లయితే, ఇరాన్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ ఇండియా మ్యాప్ చూడండి. సో ఇది ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్, ఇక్కడ పాకిస్తాన్, ఇది ఇండియా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉంటుంది కదా, ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ 5 స్థాన్స్ ఉంటాయి, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కదా. సో ఇక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వీ కాంట్ యూజ్ దిస్ ఎయిర్ స్పేస్. ఈ పహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత ఎయిర్ స్పేస్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. అండ్ ల్యాండ్ అంటారు, అసలు ల్యాండ్ని యూజ్ చేసుకునే పర్మిషన్ మనకి పాకిస్తాన్ ఇవ్వలేదు. కానీ మనం ఈ కంట్రీస్ని రీచ్ అవ్వాలంటే ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ ఇరాన్ ఉంది కదా. సో ఇరాన్ దగ్గర మనం ఒక పోర్ట్, దాని పేరు ఏంటి అంటే చాబహార్ పోర్ట్. ఈ చాబహార్ పోర్ట్ని మనం డెవలప్ చేస్తున్నాము. అండ్ దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ముంబై నుంచి ఇక్కడికి ఇండియా నుంచి రీచ్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి రైల్వేస్, రోడ్వేస్ యూజ్ చేసుకొని ఇలా ఆఫ్ఘనిస్తాన్కి, అలా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మనం వెళ్తున్నాం అనమాట. సో ఇరాన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎస్పెషల్లీ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని అండ్ ఆఫ్ఘనిస్తాన్ని రీచ్ అవ్వడానికి. సో ఇటు చూస్తే ఇజ్రాయెల్ నుంచి మన డిఫెన్స్ వస్తుంది, ఇది మనకి కంట్రీకి టెక్నాలజీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా డిఫెన్స్ టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇరాన్ వచ్చేసరికి మనం వేరే కంట్రీస్ని అప్రోచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది కదా. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని చాలా డిప్లొమాటిక్గా డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు మనం ఇరాన్కి సపోర్ట్ చేయలేము డైరెక్ట్గా, అండ్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేము సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ డిప్లొమసీ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాస్తారు, మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటి, ఐబీసీ ఫార్మాట్, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కడ ఉంటుంది, మీకు జిఎస్ పేపర్ 2లో ఉంటుంది కదా. సో మోస్ట్లీ మీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ నుంచి. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, అంటే ఇండియా ఏ కంట్రీస్తో అయితే బార్డర్ షేర్ చేసుకుంటుందో వాటి రిలేషన్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ బార్డర్ షేర్ చేసుకోలేని కంట్రీస్తో, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇండియా డైరెక్ట్గా ఇస్రాయల్తో కానీ ఇరాన్తో కానీ బౌండరీ షేర్ చేసుకోవట్లేదు, కాబట్టి ఇండియా బైలాటరల్ రిలేషన్స్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూపింగ్స్ ఉంటాయి మనకి, లైక్ మనకి G4 గ్రూపింగ్, G7, G8, G20 అండ్ మనకి SCO, బిమ్స్టిక్, ఏషియాన్. సో అలా గ్రూపింగ్స్ అండ్ ఇండియా రిలేషన్స్ మీద కూడా క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఇండియా బైలాటరల్ రిలేషన్స్ మీద. సో ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి క్వశ్చన్ వస్తే యూ కెన్ యూస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో ఏముందో అది యూస్ చేసుకొని ఇంట్రొడక్షన్ రాయొచ్చు. సో ఇక్కడ ఇంట్రొడక్షన్ ఎలా రాస్తారు మీరు అంటే, మనం 80% ఆఫ్ ఆయిల్ అనేది మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఏమైంది, ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అయినందుకు జస్ట్ 1 డేలో 8% ఆఫ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అని మీరు క్వశ్చన్కి తగ్గట్టుగా ఇంట్రొడక్షన్ రాసుకోవచ్చు. దాని తర్వాత మీరు బాడీకి వచ్చేసరికి బాడీలో 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఏమడిగారు అంటే ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బాడీలో మీరు సబ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తున్నప్పుడు కంపల్సరీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టాల్సిందే. ఓకే, ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని అడిగారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మీరు ఏమైనా మెజర్స్ సజెస్ట్ చేశారా అని అడిగారు, కాబట్టి మెజర్స్, ఈ 2 సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు వచ్చేసరికి ఎకనామిక్ ఇంపాక్ట్లో మనకి ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేసి పెట్రోల్ ప్రైజెస్, డీజిల్ ప్రైజెస్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరుగుతుంది ఎకానమీ వైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం వాళ్ళకి మనకు ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు కదా, చమురు ఆర్ ఆయిల్, వాళ్ళకి మనం పే చేయాలి. కాబట్టి మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి, ఎందుకంటే మనం ఫారెన్ కరెన్సీలో పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదే కాకుండా ట్రేడ్ డెఫిసిట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, మనం ప్రతి దానికి ఆయిల్ యూజ్ చేయాలి. ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా, ఎనర్జీ సెక్యూరిటీ. సో అందుకని ఏంటంటే ఓవరాల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ కూడా మనకి వచ్చింది అంటే ప్రైస్ అనేవి పెరుగుతాయి. ఓకే, అటు వచ్చేసరికి ఏమవుతుంది, ప్రైస్ పెరుగుతాయి, ఫారిన్ రిజర్వ్స్ తగ్గుతాయి, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. మనం ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కూడా ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, అంటే వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా మనకి పెరుగుతుంది. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చిన డేటా ప్రకారం 40 to 50% ఆఫ్ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అది పెరగడం వల్ల వేరే కంట్రీస్కి మన గూడ్స్ వెళ్ళినప్పుడు మన గూడ్స్ ప్రైస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కాంపిటీషన్లో నిల్వలేవు. సో ఇండియన్ గూడ్స్కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది, దానివల్ల ఫర్దర్ జీడిపి గ్రోత్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ అదే కాకుండా ఎస్పెషలీ మనకి ట్రేడ్ చూసుకున్నప్పుడు కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకునేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఉంటుంది, అలాగే పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, అండ్ సూయజ్ కెనాల్ ఉంటుంది. సో ఆ ఏరియా మొత్తం ఇన్స్టెబిలిటీ ఉంటుంది, కాబట్టి సేఫ్ కాదనమాట మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. కాబట్టి మనం ఆల్టర్నేట్ రూట్ని వెతుక్కుంటాం. సో ఈ ఆల్టర్నేట్ రూట్ ఏంటి అంటే ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇక్కడ నుంచి రావాల్సింది కాస్త మనం ఇలా తిరిగి ఇలా డైవర్ట్ అయ్యి రావాలి. సో లెంత్ ఎక్కువ పెరుగుతుంది, కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ టైం పెరుగుతుంది గూడ్స్ది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ టైం పెరుగుతుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇవి అన్నమాట ఎకనామిక్ ఇంపాక్ట్. అండ్ ఇక్కడ మీరు మెజర్స్ చూసేసరికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ మనము ఈ క్రూడ్ ఆయిల్ ఓన్లీ ఇట్ సైడ్ వెట్ సైడే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా తీసుకోవడం ట్రై చేయాలి. అంటే దీన్ని ఏమంటారు అంటే డైవర్సిఫికేషన్. ఓకే, ఆర్ డైవర్సిఫై ఆయిల్ ఇంపోర్ట్స్. మనం రష్యా నుంచి కూడా తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో మెజర్ ఏం తీసుకోవచ్చు అంటే ఓన్లీ మీరు క్రూడ్ ఆయిల్ వాడాల్సిన అవసరం ఏంటి. సో మీరు రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసుకోండి. సో వీ కెన్ ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ. దానికి మనం సోలార్ చేసుకోవచ్చు, లేకపోతే విండ్ చేసుకోవచ్చు, వాటర్ ఎవర్ ఇట్ మే బి. కాకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీరు స్కీమ్స్ రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉంది, అండ్ ప్రధానమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ ఫేమ్ స్కీమ్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేస్తున్నాము. సో అలాంటి స్కీమ్స్ మీరు రాసుకోండి. అండ్ అదే కాకుండా ఇలాంటి కండిషన్ వస్తుందని ఎప్పుడో మనం ప్రెడిక్ట్ చేసాం.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా సడన్గా కంట్రీస్ ఏమైనా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని స్టాప్ చేస్తే మన పరిస్థితి ఏంటి అని, దానికి మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేది పెట్టుకున్నాం అనమాట. అంటే మనం కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ని రిజర్వ్ చేసుకునేటట్టు, దాచిపెట్టుకునేటట్టు, రిజర్వ్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. సో మనం ఈ యొక్క రిజర్వ్ని పెంచాలి, ఎక్కువ సెంటర్స్ని పెంచడం కానీ దాని కెపాసిటీ కానీ ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పారు. అదే కాకుండా మనకు చాబహార్ పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం డిప్లొమాటిక్ టాక్స్ అనేది వెళ్ళాలి అన్నట్టు మెషర్స్ అనేవి రాయొచ్చు. అండ్ ఇక్కడ మీరు కంక్లూజన్ చూసుకున్నట్లయితే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ కంక్లూజన్స్ రాయొచ్చు అంటే 2 టైప్స్, మనందరికి తెలిసిందే కదా, వే ఫార్వర్డ్ లేకపోతే సమ్ అప్. సో ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లోనే మెజర్స్ అడిగారు కాబట్టి మీకు ఇక్కడ వే ఫార్వర్డ్ రాసే ఛాన్స్ లేదు, కంపల్సరీ సబ్మిట్ అప్ చేయండి. సో మీరు రాసిన పాయింట్స్ చూసుకొని కొంచెం యాడ్ చేసి రాసేసి సరిపోతుంది. సో ఈ విధంగా కంపల్సరీ ఆన్సర్ రాసినట్లయితే మినిమం మీకు 40 to 50% ఆఫ్ మార్క్స్ ఎక్కడ వెళ్ళవండి. ఓకే, సో ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ కంపల్సరీ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.